ఇవాళ భారత్ ఒక 4వ ఆర్థిక దిగ్గజం లెక్క ముంగటికి పోయింది, 4th ఎకానమీ లెక్క ముంగటికి పోయింది, అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. జపాన్ని మనం వెనుకకు నెట్టేసినాం, ఆర్థిక వ్యవస్థలో మనం ఎదిగినాము అని మనం మాట్లాడుతున్నాం. ఒక భారతీయుడు లెక్క మనకు అందరికీ గర్వమే, కాదని అంటలేదు. కాకపోతే జపాన్ని మనం నిజంగానే వెనకేసినామా అని అంటే ఈ నీట్నెస్ ఇలా ప్రతి భారతీయుడు లెక్క మనం అందరం దీనికి కారణం. స్వచ్ఛ భారత్ అని చెప్పి పాపం ప్రధానమంత్రి చెప్పిండు, దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రిది కాదు, ఆ ప్రధాన సేవకుణ్ణి ఎన్నుకున్న ప్రధాన ఓటర్లది కూడా. మీకు జపాన్తో నాకేంది గిరీష్ అంటే, నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్, మీకు ఎన్నోసార్లు చెప్పిన, నాకు జర సంబంధం ఉంది, నేను ఆ కంపెనీలలో పనిచేసిన. జపాన్ నువ్వు అనుకున్నట్టు ఏదో ఇట్లుండదు. ఈ నీట్నెస్ నీకు దొరుకుతుందా? నువ్వు 4వ దిగ్గజ దేశంలోకి ఎదిగినావు, బట్ ఓటర్ నువ్వు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ నీట్నెస్ నీకు దొరుకుతుందా? నీ మూసీని ఇట్లా నువ్వు చేయగలుగుతావా? ప్రభుత్వాలు ప్యాకేజీల కోసం చేస్తేయచ్చు, బట్ లీకేజీలు ఆపి మన డ్రైనేజీలు అక్కడ పారనీయకుండా ఈ నీట్నెస్ని మనం చేయగలుగుతామా అని అనేది ఫస్ట్ ప్రశ్న. ఇంకొకటి ఏందనంటే ఫ్రెండ్స్, నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఇట్లాంటి పార్కులు నువ్వు చేయగలుగుతావా? ఒక్క ప్లాస్టిక్ బాటిల్ కనబడతలేదు ఆడ, ఒక్క కుక్క పీ కనబడతలేదు ఆడ, పిట్ట రెట్ట కనబడతలేదు ఆడ. ఈ నీట్నెస్ నువ్వు చేయగలుగుతావా? ఆడికి కాకుండా ఈ లేన్ డిసిప్లిన్ చూడు, పోరలది లేన్ డిసిప్లిన్ చూడు, అక్కడనే ఉన్నారు వాళ్ళు. ఇది జపాన్ అని టేక్స్ ఏజెసా? కమిట్మెంట్ ఉండాలి, కింది స్థాయి నుంచి ఉన్న కమిట్మెంట్ ఉండాలి. ఎస్ మేము ఉంటాం ఇట్లా అని. ఆడికి ఆగిందా ఫ్రెండ్స్? ఆడికి ఆగాలి. డేటా 1971 నుంచి 2021 వరకు తీసుకుంటే రోడ్ సేఫ్టీలా మీరు ఇట్లా తీసుకొని చూస్తే నంబర్ ఆఫ్ రోడ్ సేఫ్టీ డెత్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుకుంటూ వస్తున్నాయి, కంప్లీట్గా తగ్గుకుంటూ వస్తున్నాయి. ఇది మీకు ఇలా పరిచయం చేస్తున్న జపాన్. బ్యూరోక్రసీ, మీరు అక్కడికి పోయి ఏదైనా పని చేయాలని అంటే ఎవడు మిమ్మల్ని ₹1 లంచం అడగాడు, లంచం అడగాడు. ఈడ ఆఫీసర్ల దగ్గర 200-300 కోట్ల తిమింగలాలు బయటపడుతున్నాయి మొన్న రేడ్ చేస్తే. ఈ బ్యూరోక్రసీ మీకు బ్రైబింగ్ ఎక్కడ కనబడదు. నీకు 8:30కి నేను వస్తున్నానంటే ఖచ్చితంగా 8:30 డాట్ పంక్చువాలిటీకి జపాన్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సర్కారీ నల్లా హమేషా కుల్లా అని చెప్పి నిజాం సర్కార్ టైంలో విన్నాం మనం. అన్ఇంటరప్టెడ్ వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై. ఇది జపాన్లోనే కాదు, మీకు వేరే దేశాలలో కూడా కనబడతాయి. ఆడ పార్క్ ఉంటుంది, ఆడ ఒక నల్లు ఉంటుంది, నల్లు ఇప్పంగానే నీళ్ళు వస్తాయి. నువ్వు ఈడ బాటిల్ కొనుక్కోవాలా, నేనేం చెప్తున్నానంటే నేనేమంటున్నా అంటే, నేను నెగటివ్ కూడా మాట్లాడతలేను ఈడ. నేనేమంటున్నా అంటే నా మీద ఉన్న బాధ్యత చెప్తున్నా, ప్రభుత్వాల మీద కాదు. నా మీద బాధ్యత. ఒక బాటిల్ పార్కులో పడొద్దు అంతే. ప్రవహిస్తున్న నీళ్ళల్లో అడ్డమైన చెత్త పడొద్దు, ఆడ గుట్కా ఉంచొద్దు. ఇది ప్రభుత్వాలు ఏం చేస్తాయి? నేను చేయాలా? ప్రభుత్వాలను తిట్టుడు కాదు, నువ్వు చేయగలుగుతావా అనే తత్వం. అన్ఇంటరప్టెడ్ ఎలక్ట్రిక్ సప్లై. గిరీష్ జనరేటర్ పెట్టుకోమంటున్నావా? నేను ప్రభుత్వాలను కూడా ఇలా కలుపుకొని మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. మనం జీడిపి మీద మాట్లాడుకున్నామేమో, జీడిపిలో ఇలా భారత్ పోయిందని, మన పాపులేషన్ కూడా గట్లనే ఉన్నది. కాకపోతే పర్చేస్ పవర్ ప్యారిటీ PPP అని మాట్లాడతాం. అది జపాన్ది $50,000 to $60,000 ఉంటే భారతదేశంది $10,000 నుంచి $20,000 ఉన్నది. జీడిపి చేయడానికి మనకు గర్వంగా ఉంటుంది, బట్ PPP కూడా చూడాలి కదా అని చెప్పి నేను మాట్లాడతా. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, ఇదన్నిటికీ మన భారతీయులం మనం కారణం ఉంటాం. ఎందుకు కారణం ఉంటామనంటే, ప్రభుత్వాలను నిలదీసే తత్వాన్ని మొదలెట్టిన నీళ్లు, నియామకాలు, నిధులు అని చెప్పి ఊపిరి పోసుకున్న నా తెలంగాణలో నీళ్ళు ఏడవా, నిధులు ఏమైపోయాయి, నియామకాలు సంకనాకిపోయాయి అని మాట్లాడుతున్నప్పుడు నేను ఇలా ప్రభుత్వాలను నిలదీసి మాట్లాడుతున్నా, రాజకీయ నాయకులను నిలదీసి మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీకు పైసలుంటే సౌత్ కొరియా పోవుడు కాదు, నీకు పైసలుంటే ప్రజాధనాన్ని వృధా చేయొద్దు అని ఉంటే జపాన్కి టోక్యోకో, లేకపోతే ప్రజలల్లా మాసుంటోళ్ళని ట్రైనింగ్ పంపు, ఒక బడ్జెట్ అలొకేషన్ చేసి చూపెట్టు. మీకు చూపిస్తాం పరిపాలన అంటే ఏందో. ప్రజా పరిపాలన దర్బారు పెడితే కాదాడ. గిరీష్ ఏం మాట్లాడుతున్నావు అనంటే మీకు జపాన్లో వరదలు రావు, డ్రైనేజ్ సిటీ అని అంటారు. ఇగో ఇంత పెద్ద టనళ్ళు కనబడతాయి మీకు.
ఇదేదో హాలీవుడ్ సినిమాలలో ఈజిప్షియన్ మూవీ కాదు అది. ఇంత పెద్ద టనళ్ళు కనబడతాయి, కొన్ని వందల నీళ్ళు, వందల లీటర్ల నీళ్ళు, వేల లీటర్ల నీళ్ళు, లక్షల లీటర్ల నీళ్ళు నిల్వ చేసే టనళ్ళు కనబడతాయి. ఈ టనళ్ళను అప్పుడప్పుడు సందర్శించుకోనికే కూడా వస్తారు. ఇగో ఇంత పెద్ద టనళ్ళు ఉంటాయి. ఇది ఏంది అనంటే ఈ టనళ్ళు నీకు ఎల్లప్పుడూ డ్రింకింగ్ వాటర్ని ఎప్పుడు ఇస్తాయి. ఎట్లా చేస్తాయి గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఇప్పుడు స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్, స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. టోక్యో జపాన్ రాజధాని, 13 మిలియన్ పాపులేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే సుమారు హైదరాబాద్ కూడా అంతే కదా, 1 కోటి జనాభా అంటే ఇంచుమించు. టోక్యో సిటీ 1 కోటి జనాభా, హైదరాబాద్ లెక్కనే కదా. లార్జెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ అది కూడా, భాగ్యనగరం హైదరాబాద్ కూడా ప్రపంచ స్థాయిలో ప్రపంచ ఖ్యాతి ఉన్న దేశం. రేవంత్ రెడ్డి వచ్చి ప్రపంచ సుందరి పోటీలలో నాశనం చేసేదాకా అప్పటిదాకా మంచి పేరే ఉండే. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ది పాసిబిలిటీ ఆఫ్ బిజినెస్ అండ్ టు దట్ మ్యాటర్ డైలీ యాక్టివిటీస్కి టోక్యో భాగ్యనగరం రెండు ఒకటే నా దృష్టిలో. నా భాగ్యనగరం ఏం తక్కువ కాదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, రైల్వే నెట్వర్క్ మంచిగానే ఉన్నది. జపాన్ అంత లేకపోయినా మనకు కూడా ఉన్నది, మనకు కూడా మంచిగానే ఉన్నది. మన స్ట్రీట్లు సేఫే ఉన్నాయి, వాళ్ళ స్ట్రీట్లు కూడా సేఫే ఉన్నాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా అంత కరెక్ట్గానే ఉన్నది. ఏడ తేడా వస్తుంది అని అంటే వాళ్ళ మేనేజ్మెంట్లలో తేడా వస్తుంది. జపాన్ ఏం చేసింది అని అంటే ఇంత పెద్ద మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వే నెట్వర్క్ పెరుగుతూ పోతుంటే కొన్ని చెరువులు కూడా, పార్కులు కూడా నాశనం అయిపోయినాయి. ఈ నాశనమైన చెరువులు, పార్కులు నాశనం అయిపోతే ఈ వాటర్ అంతా ఏడికి వస్తుంది? రెసిడెన్షియల్ ఏరియాలకు వస్తుంది. రెసిడెన్షియల్ ఏరియాలకు వస్తే ఈ వరద బాధను తట్టుకోలేక వాళ్ళు ఒక ప్లాన్ ఆలోచించారు. ఏడవైను నల్లిపినా అందుకేడ నల్లు వస్తుంది. గిరీష్ ఏంది ఇంత మంచి నీళ్లు తాగాలనంటే మనకి ఎట్లా హైదరాబాద్లో ఏడైనా నల్లిపి తాగగలుగుతావా? నువ్వు ఆ పరిస్థితి ఉందా నీకు? బాటిల్ కొనుక్కొని తాగాల, మళ్ళీ ప్లాస్టిక్ బాటిళ్ళల్లో తాగొద్దు అని చెప్పి ఇలా చెప్తారు. హైదరాబాద్లో నువ్వు ఏదైనా నల్లిప్పి తాగగలుగుతావా? సర్కార్ నల్లా హమేషా కుల్లా, ఇంటింటికి నల్ల కేసీఆర్ ఇచ్చిండు. మళ్ళీ నల్లిప్తే నీళ్ళు వస్తాయా అని అంటే 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి నీళ్ళు, అంతేనా? దినం తప్పించి దినం వస్తాయి. మళ్ళీ ఇక్కడ జపాన్లో నీకు దూపు అయితే బయట నల్లిప్పుకొని తాగుతాడు, ఎట్లా అని చెప్పి మాట్లాడితే జపాన్ ఏం చేసింది తెలుసా ఫ్రెండ్స్? కొన్ని వందల లక్షల మీటర్ల పైపులు వేసి పడేసింది, పెద్ద పెద్ద పైపులు, టనళ్ళు కట్టేసి పడేసింది. అవి మన బాడీలో ఉన్న నరాల లెక్క పాకుతున్నాయి. ఈ పైపులను అన్నిటినీ తీసి మొత్తం ప్రపంచాన్ని ఇట్లా సుడితే సగం ప్రపంచాన్ని చుట్టొచ్చంట. అంత పెద్ద పైప్ నెట్వర్క్ అంట ఉట్టి టోక్యోలో కనబడుతుంది మీకు. ఈ సప్లై ఆపరేషన్ కంప్లీట్గా ఒక కమాండ్ కంట్రోల్ సిస్టమ్ నుంచి నడుస్తుందంట. ఎందుకంటే ఇప్పుడు పైపులు మొత్తం వేసిన తర్వాత, కంప్లీట్గా వేసిన తర్వాత పైపులలో ప్రెషర్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే నువ్వు డెసిపేట్ ఎట్లా చేస్తావు? సో ఆ ప్రెషర్ మెయింటైన్ చేయాలంటే నీకు ఒక కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉండాలి. ఒక కమాండ్ కంట్రోల్ సిస్టమ్ 24/7 365 డేస్ మానిటర్ అయితేనే ఉంటుంది. సప్లై చైన్ని చూస్తూనే ఉంటుంది, డేటా కలెక్ట్ చేసుకుంటుంటుంది. సీజన్ అనకుండా, డే అనకుండా చూస్తుంది. ఎప్పుడైతే వరదలు వస్తాయో ఈ టనల్లల్లో మొత్తం నీళ్లు నింపుకుంటారు. నీకు జపాన్ మొత్తంలో ఏడ వరదలు రావు. ఈడ వరదలు వస్తే ఈడ ప్రతిపక్షుడు అనుకుంటాడు, ఇక నేను ఈసారి ఎలక్షన్ గెలుస్తాను, మున్సిపల్ ఎలక్షన్స్ అని ఆడనుకుంటాడు. ఈడ వరదలు రాగానే బురద జల్లి అగో చూసినావా అని చెప్పి ఇంకొకటి మాట్లాడతాడు. ఆడనేమో పరిష్కార దిశగా పోతాడు, ప్రజలకు అన్యాయం కాకుండా పరిచయం చేస్తూ ఉంటారు పథకాలని. మన దగ్గరనేమో పథకాలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేస్తూ ఉంటారు. ప్రాబ్లం ఈడ వస్తుంది. ఇగో ఈడ చిత్రగుప్త కొట్లాట. ఆ వరద నీటిని మొత్తం తీసుకొని పెట్టుకొని పైప్ల ప్రెషర్ మెయింటైన్ చేసి ఎప్పుడైతే వాటర్ తగ్గుముఖం పడుతుందో అప్పుడు మళ్ళా నదులకి వాటర్ని వదిలిపెడతారు. డైరెక్ట్గా వాటర్ని ఎట్లా ట్రీట్ చేయాలా, ఏం చేయాలనేది ఒకటి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, కూడా ట్రీట్మెంట్ చేసి పెడతారు. అండ్ ఇవాళ భారతదేశం ఎదుర్కొంటున్న ఇంకొక పెద్ద సమస్య ఏంది తెలుసా ఫ్రెండ్స్? వేస్ట్ మేనేజ్మెంట్. ఢిల్లీలో తీసుకున్నా కానీ గుట్టలు కొండలైపోయినాయి అవి. మన హైదరాబాద్లో కూడా గదే పరిస్థితి. ఒక ఊరి దగ్గరికి పోతే గుట్టల వేస్ట్ మేనేజ్మెంట్లో జపాన్ని చూసి నేర్చుకుంటారు. సౌత్ కొరియా పీగనికి పోయారా మీరు? జపాన్ పోయేది ఉండే, నేర్చుకునేది ఉండే. వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు జపాన్ వాళ్ళు. ఇంకా భారత్ కూడా అందులో మన మంచి దోస్తు జపాన్. వీళ్ళు ఏం చేసిరానంటే ఈ అండర్ గ్రౌండ్ డిశ్చార్జ్ టనల్ ఎప్పటిదాకా ఇది మనం మాట్లాడుకున్నది, ఇది 1992లో బీజం పెట్టిరాలి, ఇప్పుడు కాదు. నేను షెడ్యూల్ వేసుకున్నప్పుడు పెట్టి ముంగడికి తీసుకొని పోయినారు. వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా వీళ్ళు తోపులు. సుమారు 9 మిలియన్ పీపుల్, అంటే 13 మిలియన్ పీపుల్, టోక్యోలో 13 మిలియన్ పీపుల్ అంటే 8,000 టన్స్ పర్ డే చెత్త.
ఈ 8,000 టన్స్ పర్ డే అదే రోజు కలెక్ట్ చేస్తారు, పెండింగ్ కూడా పెట్టరాలు. తీసుకొని వచ్చి ఈ చెత్తను మొత్తము 800 డిగ్రీ సెంటిగ్రేడ్లలో కాలుస్తారు. అంటే ఆల్మోస్ట్ 1/20 ఆఫ్ ది వేస్ట్ కాల్చేస్తారు. కాల్చేసిన తర్వాత చిమినీలల్లో పొగలు రావు, పొగలు రావు, వేపర్ లెక్క వస్తుంది, వేపర్ లెక్క, స్మోక్ రాదు. వేపర్ అంటే తెలుసు కదా మీకు, ఇట్లా మాయిశ్చర్ పచ్చిగా ఆవిరిలాగా. దాన్ని మళ్ళా ఆ కెమికల్స్ని పంపడం ఆ టెంపరేచర్లో చేస్తే అన్ని ఘాతక వాయువులు ఏవైతే ప్రాణ తీసే వాయువులు ఉంటాయి కదా అవన్నీ పోతాయి. వాళ్ళు చెప్తున్నారు, అలా ట్రైనింగ్ ఉన్నది. నీళ్ళల్లో వదలరు. అయితే కంప్లీట్గా ఈ చెత్తని కాలబెట్టే వచ్చే టెంపరేచర్ ఏదైతుందో ఆ టెంపరేచర్ని కంప్లీట్గా ప్లాంట్ నడుపుతుంది. అదే ఎలక్ట్రిసిటీని ప్లాంట్ నడపడానికే వాడతారు, చెత్తను కాలబెట్టే ప్లాంట్. మళ్ళీ చెత్తను కాలబెట్టే ప్లాంట్ దగ్గర ఏదైనా ఎక్స్ట్రా హీట్ మిగిలితే అది బయట అమ్ముతారు. బయట అమ్మితే వాళ్ళకు జపాన్ కరెన్సీలో ఎంత వస్తుంది తెలుసా? 9.8 బిలియన్ జపాన్ యెన్. మన అమెరికన్ డాలర్స్లో తీసుకుంటే $78.6 మిలియన్ సంపాదిస్తున్నారు వాళ్ళు చెత్త కాలబెట్టి ప్రాజెక్ట్ అమ్ముట్లా. అయితే ఈ హై టెంపరేచర్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం చల్లార్చడానికి వాటర్ కూడా పంపుతాం కదా. ఈ వాటరు వేస్ట్ చేయరాలు. ఈ వాటరు లోకల్ స్విమ్మింగ్ పూల్స్కి పంపుతారు, గ్రీన్ హౌజెస్కి పంపుతారు. ఇగో గిది జపాన్ మీ అందరికీ. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో మనం ఎదిగినము అననే దానికంటే ఇంకా మనం ఎంత ఎదగాల్సింది అనేది తెలుసుకోవాలి. ప్రభుత్వాల పథకాలు ప్రజలకు ఉపయోగపడే దిశలు ఉండాలి. ఇక వీడికి ఇంత ఇస్తా, వీడికి ఇంత ఇస్తా, ఈమెకు తులం బంగారం ఇస్తా, ఈమెకు ఒక స్కూటీ ఇస్తా. ఎవడు అడిగాడు రా భయ్? మమ్మల్ని ప్రయోజకులం చేయ, ₹1,00,000 జీతం ఇప్పి మాకు చాలు, మేము కొనుక్కుంటాం ఇవన్నీ. అవునా కాదా? ఆలోచిస్తారా లేక ఇంకా అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.